చండీగఢ్లో జరుగుతోన్న తొలి టెస్టులో ఆఫ్ఘాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో రెహ్మత్ షా మినహా మిగతా బ్యాటర్స్ చేతులెత్తేశారు. అరంగేట్ర టెస్టులో మానవ్ సితార్ అదర్స్ అనిపించాడు. 6 వికెట్లతో ఆఫ్ఘాన్ నడ్డి విరిచాడు. అరంగేట్ర టెస్టులో 5 వికెట్ల ఘనత సాధించిన 10వ భారత బౌలర్లుగా రికార్డు సృష్టించాడు. మిగతా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించాడు. చండీగఢ్లో జరుగుతోన్న తొలి టెస్టులో ఆఫ్ఘాన్ 152 రన్స్కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో రెహ్మత్ షా మినహా మిగతా బ్యాటర్స్ చేతులెత్తేశారు. అరంగేట్ర టెస్టులో మానవ్ సితార్ అదర్స్ అనిపించాడు. 6 వికెట్లతో ఆఫ్ఘాన్ నడ్డి విరిచాడు. అరంగేట్ర టెస్టులో 5 వికెట్ల ఘనత సాధించిన 10వ భారత బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. మిగతా బౌలర్స్లో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. రైట్. చండీగఢ్లో జరుగుతున్న తొలి టెస్టులో ఆఫ్ఘాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. మరోవైపు భారత బౌలర్లు అయితే చెలరేగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత విశ్లేషణ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఎలా చూస్తారు ఈ మ్యాచ్ మొత్తం ఏ రకంగా సాగింది? బౌలర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అదిరిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అఫ్ కోర్స్, అంటే మ్యాచ్ ని ఎలా చూస్తారు అంటే కొంచెం మామూలుగా నిక్కచ్చిగా చెప్పుకోవాలి అంటే కనుక ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ రిజల్టే కదా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, అందులోనూ వాళ్ళ రషీద్ ఖాన్ లాంటి మెయిన్ బౌలర్ లేనటువంటి దాంట్లో ఇండియన్ బౌలర్లు చెలరేగిపోయి ఆడారు. సో కాబట్టి ఎప్పుడైతే మెయిన్ స్ట్రైక్ బౌలర్ అపోనెంట్ టీమ్ లో లేడో నేచురల్ గానే కొంత కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంటుంది ప్రత్యర్థి జట్టులో. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో. ఆ తర్వాత ఈవెన్ అంటే రాహుల్ నుంచి అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రకమైనటువంటిది స్పోర్టివ్నెస్ కి అంటే అగెనిస్ట్ ది స్పోర్ట్స్ మ్యాన్షిప్ బిహేవ్ చేస్తాడు అనుకోలేదు. అది కూడా ఒక రీజన్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడి ఇండియా భారీ స్కోర్ చేయడానికి. అంటే ఈ 2 ఇన్సిడెంట్స్ తోటి నేను ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ని, ఇండియా ప్రదర్శనని తక్కువ చేస్తున్నా అని కాదు, బట్ దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ప్లస్ ఆ తర్వాత డెప్త్ అండ్ బౌలింగ్ చేసినటువంటిది మనం మానవ్ సుతార్ గురించి చాలా చక్కగా చెప్పుకోవాలి. ఎందుకంటే అటు అశ్విన్ అండ్ జడేజా రిటైర్మెంట్ తర్వాత, అంటే జడేజాని అఫ్ కోర్స్ రిటైర్మెంట్ కాకపోయినా మొత్తానికి జడేజాని కొంచెం సైడ్ లైన్ చేస్తున్నటువంటిది పూర్ ఫామ్ లో ఉన్నటువంటి సందర్భంలో, ఇండియా అంటేనే స్పిన్ అటాక్ అనేటువంటిది గుర్తొచ్చేటువంటి సందర్భంలో రాను డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్ నుంచి ఇండియన్ స్పిన్ విభాగం మీద చాలా రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి సందర్భంలో మానవ్ సితార్ ఇస్ ఎ న్యూ పాయింట్. దాన్ని మనం ఈ మ్యాచ్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సినటువంటి ద వే ఇస్ కమిట్మెంట్ అట్ ద రిలీజింగ్ ది డెలివరీ, వికెట్ ని ఉపయోగించుకుంటూ ఆన్ ద సర్ఫేస్ ని ఉపయోగించుకుంటూ అతను టర్న్ తీసుకున్నటువంటిది. బోత్ 2 సైడ్స్ నుంచి చూసుకుంటే కనుక స్పిన్నర్ లో అత్యధికమైనటువంటి టర్న్ ని రాబట్టి 4.3 degrees టర్న్ అతను రాబట్టాడు. మిగిలినటువంటి అంటే కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ఉంటే కూడా అది సాధ్యం కాలేదు. అంటే కనుక హౌ హీఈస్ యూటిలైజింగ్ ది సిచ్యువేషన్ అనేటువంటిది అర్థం అవుతోంది. సో కాబట్టి ఇట్స్ ఏ న్యూ పాయింట్. ఇండియాకి ఒక మంచి ఒక గుడ్ సైన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే ఆఫ్ఘాన్ ఇలా వైఫల్యం చెందడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఏంటంటే జరిగాయంటారు? ఒక్కటి వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్, అంటే ఏ రకమైనటువంటి ఇది ఆడాలి అనేటువంటిది. ఇప్పుడు చూస్తే కనుక సపోజ్ వాళ్ళ ఫస్ట్ వికెట్ మనం గమనిస్తాము. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ వికెట్ కోల్పోయినటువంటి ఫస్ట్ వికెట్ జస్ట్ బిఫోర్ టీ ఆ రకమైనటువంటి షాట్ ఆడాల్సినటువంటి అవసరం లేదు. అంటే అదే ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ కనుక అయ్యేట్లయితే, ప్లేయర్ కనుక అయ్యేట్లయితే కనుక ఇంకా బ్రేక్ ఎన్ని నిమిషాలు ఉంది, లేకపోతే ఎన్ని ఓవర్లు పడతాయని ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ చెక్ ఉంటుంది ఎంపైర్స్ తోటి. వాళ్ళని అడిగి సహజంగానే సార్ ఇంకెన్ని ఓవర్లు పడే అవకాశం ఉంది, ఇంకెన్ని నిమిషాలు ఉంది ఏంటి అని అడిగి అకార్డింగ్లీ దే ప్లే ఏ డిఫెన్సివ్ గేమ్. వికెట్ ని ఆపుకుంటారు. ఆ తర్వాత అగైన్ ఫ్రెష్ గా వచ్చి ఫ్రెష్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కోల్పోయినటువంటి 2 వికెట్లని ఈవెన్ ఎండ్ ఆఫ్ ది డే నిన్న వాళ్ళు కోల్పోయినటువంటి వికెట్ కావచ్చు, లేకపోతే ఎండ్ ఆఫ్ జస్ట్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ టీ వాళ్ళు కోల్పోయినటువంటి వికెట్ కావచ్చు. సో ఈ 2 వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ ని తెలియజేస్తూ ఉన్నాయి. సో దే నీడ్ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లో కావాల్సినటువంటి, అందులోనూ ఇండియా లాంటి టీమ్ తోటి ఆడేటప్పుడు, అందులోనూ ఇండియన్ సాయిల్ మీద ఆడేటప్పుడు ఏ రకంగా షాట్ సెలక్షన్ ఉండాలి, క్రీజ్ లో ఏ రకమైనటువంటి మూవ్మెంట్ ఉండాలి, ఫుట్ మూవ్మెంట్ ఎలా ఉండాలి అనేటువంటిది క్లియర్ గా తెలుసుకోవాల్సినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ లేమి అనేటువంటిది నిన్న వాళ్ళ బ్యాటింగ్ ని కనుక గమనించినట్లయితే అర్థం అవుతుంది. వాళ్ళ షాట్ సెలక్షన్ కావచ్చు.
టెస్ట్ క్రికెట్ లో ఒక 4-5 ఓవర్లు వై రాహుల్ ద్రావిడ్ స్టిల్ వీ కాల్ హిమ్ ద ద గ్రేట్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ క్రికెట్ అని చెప్పుకుంటూ ఉంటాము. బికాస్ హీ ఫేస్డ్ మోర్ దాన్ 34,000 డెలివరీస్. సో అంటే Okay. ఎంత ఓపిక్ గా ఉండాలి వికెట్ మీద టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు. సో అది వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 4 డాట్ బాల్స్ ఆడితే మీరు ఈవెన్ సుతార్ వికెట్ సాధించి చూస్తే కనుక ఫస్ట్ 3 బాల్స్ డాట్ బాల్స్ ఆడిన వెంటనే బ్యాట్స్మెన్ అనవసరమైనటువంటి షాట్ కి వెళ్ళటము. సో దట్స్ నాట్ ది వే. సో దాన్ని వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ ఆఫ్ఘనిస్తాన్ రియల్లీ నోన్ ఫర్ అంటే లిమిటెడ్ ఓవర్స్ గేమ్ లో చూసేవాడికి దే ఆర్ ద రియల్ ఫైటర్స్. సో ఆ రకమైనటువంటి టెంపర్మెంట్ వాళ్ళు లాంగర్ వెర్షన్ అంటే మల్టీడే గేమ్ లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ మ్యాచ్ ద్వారా వాళ్ళకి తెలియజేయబడుతుంది. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు, మీ విలువైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.